హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ప్రస్తుతం కాకరేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా దీనిపై తనదైన స్టైల్లో స్పందించింది. అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ హెచ్సియు ఫారెస్ట్ భూముల వివాదం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఓవర్నైట్లో 50కి పైగా జేసీబీలతో రాత్రికి రాత్రే హెచ్సియులో ఉన్న అడవిని చదును చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో దీన్ని విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల నేతలు కూడా తమ నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి నిరసన తెలియజేస్తున్నారని వారందరినీ కూడా అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటన కాస్త పొలిటికల్ టోన్ తీసుకుంది. ఈ ఘటనపై బీజేపీ, బీఆర్ఎస్లు సైతం తమ నిరసనలు తెలియజేశారు. మరోవైపు అడవుల్ని నరికేసే మారణకాండ ఆపాలని తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశాయి. హైదరాబాద్లోని హెచ్సియు పరిధిలో ఉన్న 400 ఎకరాలను ప్రైవేట్ పరం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం తమ గొంతును వినిపిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై సమంత, నాగశ్విన్, ప్రకాష్ రాజ్, ఉపాసన కొణిదెల, రేణు దేశాయ్లు స్పందించారు. ఇక ఆ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక సైతం స్పందించారు. తన సోషల్ మీడియా అకౌంట్లో సంచలన పోస్ట్ పెట్టారు. అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుందని అన్నారు. తాను ఇప్పుడే ఈ ఘటనను చూశానన్నారు. అసలు ఆ జేసీబీలేంటి, విద్యార్థులను అరెస్టు చేయటం ఏంటి అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తన గుండె ముక్కలైందని, నిజంగా ఇది ఎంతమాత్రం సరైన పని కాదని, దీనిపై మళ్లీ ఆలోచించాలని రష్మిక మందన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఈ క్రమంలో రష్మిక చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. అడవిలో ఉన్న వందలాది జీవాలు ప్రస్తుతం దీనంగా అరుస్తున్నాయని, జంతుజాలానికి దయచేసి ఇబ్బందులు కలగజేయొద్దని కూడా ప్రతి ఒక్కరూ రేవంత్ సర్కార్ను కోరుతున్నారు.